ఇంకా లిస్టు ప్రకటించకపోవడంతో టీడీపీలో కూడా ఎవరెవరు అసంతృప్తులు ఉన్నారా అర్థం కాని పరిస్థితి ఉంది. బట్ ఒక చిన్న చేంజెస్ తోనే, చిన్న సభలతోనే టీడీపీలో కూడా కేశినేని లాంటి వాళ్ళు జంప్ జిలానీలుగా మారిపోయి విత్ ఇన్ ద అవర్స్ లోనే డెసిషన్ మార్చుకొని పార్టీ జెండాలు మార్చిన పరిస్థితి ఉంది. రైట్, ఇటు వైసీపీ చూసుకుంటే మూడు లిస్టుల్లో కూడా దాదాపుగా 59 మంది క్యాండిడేట్లు ఇక్కడ మార్పులు చేర్పులు కనబడుతుంటే ఇంకా 4వ లిస్టు సంక్రాంతి తర్వాత జరగబోయేది ఏంటా అని పండగను కూడా ప్రశాంతంగా జరుపుకోలేని పరిస్థితిలో వైసీపీలోని ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇదిలా ఉంటే ఇక టీడీపీ లిస్టు మరి సంక్రాంతి రోజు కానీ లేదంటే సంక్రాంతి తర్వాత కానీ టీడీపీ లిస్టు కూడా దాదాపుగా 100కి తగ్గకుండా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటుగానే జనసేన లిస్టు కూడా రాబోతుందా, జనసేన కూడా క్లియర్ కట్గా వెళ్ళబోతుందా అనేది అయితే ఒకవైపు చూడాలి. మరొక వైపు జనసేన, ముఖ్యంగా ఇక్కడ జనసేనలో కాపుల కసరత్తు, కాపులు ఎటువైపు ఉండబోతున్నారు అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే మొదటి నుంచి టీడీపీ అండ్ జనసేన రెండు, అలాగే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు అని చెప్పడానికి కొన్ని కీలక పరిణామాలు కనబడుతున్నాయి. ఇదన్నిటికీ కూడా ఒకటి ముద్రగడ పద్మనాభం పేరెత్తితేనే ఓ దశలో టీడీపీ బగ్గుమన్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆయన కన్నీడు పెట్టిన రోజు కూడా ముద్రగడ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్న వ్యక్తి. అలాంటి ముద్రగడ టీడీపీ వైపు సానుకూలంగా ఉన్నాను అని ఒక సంకేతం వినిపించిన తరువాత అటు జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే టీడీపీ నాయకులు జ్యోతుల నెహ్రూ ఇద్దరు వెళ్లి ముద్రగడని కలిసి రావడం చూసాం. అదే సమయంలో తోట త్రిమూర్తులు ముద్రగడని కలవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డికి స్వయంగా ఆయన ఇంకెవరు కూడా నన్ను కలవద్దు అని కూడా ఆయన కూడా ఒక లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక లేఖ పంపించారు బొలిశెట్టి శ్రీనివాస్తో అని తెలుస్తుంది. ఆయన మళ్ళీ తిరిగి లేఖ కూడా పంపించారు, అందరం కలిసి వెళదాము అని. మొత్తానికి ఈసారి జరగబోయే పొత్తులు మాత్రం అగాధ గ్యాప్ ఉన్న వాళ్ళ మధ్య కూడా మొత్తానికి దగ్గర చేస్తున్న పరిస్థితి ఉంది. పొలిటికల్ డైమెన్షన్స్ అన్ని మారిపోతున్నాయి. ఏ స్థాయిలో అంటే జనసేన నాయకులు అంటే కాపు నాయకులు ఎవరైనా టీడీపీతో సంప్రదింపులు జరపాలి అనుకున్నా వారందరినీ పవన్ కళ్యాణ్ ఓకే అంటేనే తీసుకుందాం అనే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు ఆ యాక్సెస్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టుగా అయితే ప్రస్తుతానికి కనబడుతుంది. మరొక వైపు ఇదంతా ఇలా ఉంటే ఎవరైతే వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఇప్పటివరకు అంటే మిగతా పార్టీలు అంటున్నట్టుగా ఎగిసి పడ్డారు కాపు నాయకుల మీద అని చెప్తున్నారు, అలాంటి నాయకులు అందరికీ కూడా ఈరోజు రివర్స్ అయిన పరిస్థితి కనబడుతుంది. అటు గుడివాడ అమర్నాథ్ కానీ లేదంటే కన్నబాబు కానీ లేదంటే ఇటు అంబటి రాంబాబు కానీ ఇలాంటి కీలక నాయకులు ఎవరైతే పేర్ని నాని కానీ ఇలాంటి కాపు కీలక నాయకులు వైసీపీలో మంత్రులుగా మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు టికెట్ లేని పరిస్థితి కారణంగా కనబడుతుంది. అంటే ఇది కాపులు ఎటువైపు ఉండబోతున్నారు, ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు, జనసేన ఎటుంటే కాపులు అటే వెళ్ళబోయే లాంటి పరిస్థితులు ఉన్నాయా, వీటన్నింటి గురించి మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి. అలాగే చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నాయకులు. సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. నమస్తే అండి. రజనీ గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకురాలు. నమస్తే అండి రజనీ గారు. నమస్తే అండి రజనీ గారు, వినబడుతుందా? రజనీ గారు వినబడుతుందా? రైట్ రజనీ గారు, ఓకే ఆవిడ ఆడియో చెక్ చేయండి. మేడం వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు వినబడుతున్నట్టుంది. ఓకే రైట్ రజనీ గారు, ఏంటి పరిస్థితి? కాపులు ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక స్థాయిలో విమర్శించారు. అలాంటి నాయకులు ఇటు జనసేన వైపు రాబోతున్నారు అనేది ఒక కొత్త పరిణామం. అసలు ఎవరు ఊహించలేదు. ఏ పార్టీ నాయకుడైతే కన్నీరు పెట్టారో ఆ సందర్భంలో సంతోషం వ్యక్తం చేసిన ముద్రగడ లాంటి వాళ్ళు ఇటు మిక్స్ వైపు వస్తే ఎలా ఉంటాయంటారు ఈ ఈక్వేషన్స్, ఈ క్యాలిక్యులేషన్స్? ఆయన దాంతోపాటుగా అంబటి రాయుడు అటు వైసీపీలోకి వెళ్ళడం, మళ్ళీ ఇటువైపు ఆయన రాబోతుండడం. ముఖ్యంగా ఇది రాజకీయం అండి. సో రాజకీయం వేరు, నాయకత్వం వేరు, ఆదర్శాలు వేరు, అభ్యుదయ భావాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు. వీటన్నిటికంటే మించి ఏ గూటి పక్షులు చివరాఖరికి చేరి ఆ గూటికే చేరినయేమో అనే ఒక దృఢమైన సంకల్పం. ఈ రోజు అంబటి రాయుడు గారు 10 రోజులు వైసీపీ జెండా కప్పుకొని, లేకపోతే అక్కడ ఆయనకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదా, లేకపోతే ఆయన ఆదర్శాలు అభ్యుదయ భావాలు జగన్ గారివి ఆయనకి నచ్చలేదా, లేకపోతే అన్న మీద ఉండే అపరిమితమైన ప్రేమతో ఆ పార్టీ జెండా కప్పుకున్నాక అన్నని తిట్టాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో తెలివిగా బయటికి వచ్చాడా, వాట్ ఎవర్ ఇట్ మే బండి. సో అదే రకంగా
అంబటి రాయుడు గారి విజన్. మీకు ఇక ముద్రగడ గారి గురించి చెప్పాల్సి వస్తే ఎన్నో సంవత్సరాల నుంచి కాపు నాయకుడు, టీడీపీ పార్టీలో కూడా పనిచేశాడు, ఎమ్మెల్యేగా, మినిస్ట్రీగా. అదే రకంగా ఎప్పుడో 75, 79 నుంచో భారతీయ జనతా పార్టీ ఏదో సంబంధించిన పార్టీలో కూడా ఆయన గత నుంచే ఉన్నారని విన్నాము. అదే రకంగా ఒక కాపు నాయకుడు, ఒక కాపు ఉద్యమకారకుడు, వాటెవర్ ఇట్ మే బి. సో విభేదాలు సొంత ఇంట్లో 100 ఉంటాయండి. ఆర్చుకుంటారు, కొట్లాడుకుంటారు. మళ్ళీ గొడవ వచ్చి ఒక పెద్ద యుద్ధం వచ్చిందనుకోండి, అందరూ ఒకే గుటికొస్తారు. ఈ రోజు శత్రువులు, మిత్రులు రాజకీయాల్లో ఉండరండి. శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. నిన్న విభేదించుకొని ఒకడికొకడు తొడలు కొట్టుకున్న వాళ్ళు ఈ రోజు మిత్రులైపోతారు. ఈ రోజు మిత్రులుగా ఉన్న వాళ్ళు నాకు పార్టీలో సీట్ ఇవ్వలేదా అంటూ పక్క పార్టీ పంచన చేరి ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ పార్టీ నాయకులని దూషించేటటువంటి ఒక అసభ్యమైన సంస్కారం అనుకోవాలి. సో ఈ రకంగా ఉంటున్న నేపథ్యంలో ముద్రగడ గారు ఎక్కడికొచ్చారు అంటే జనసేన పార్టీకి రాబోతున్నారు. అదే రకంగా కాపులకి నేను సైతం సపోర్ట్ గా ఈ ఉద్యమంలో ఉంటానన్నారు. అదే రకంగా ఈసారి రాజకీయాల్లో కాపులు ఎటువైపు ఉంటే అటే గెలుపు అనే ఒక ప్రాధాన్యత నెలకొన్నది కాబట్టి ఈ రోజు కాపులు ఆ గట్టునుంటారా, ఈ గట్టునుంటారా అంటే అభివృద్ధి వైపు ఉంటాం, రాజధాని వైపు ఉంటాం, పోలవరం పూర్తి చేయడం వైపు ఉంటాం, రాష్ట్ర భవిష్యత్తు వైపు ఉంటాం. సో అటువంటి విషయాల్లో అందరం కలిసి ఒకే తాటి మీద ఉండి రాష్ట్రంలో ప్రభుత్వ విజయానికి మా వంతు బాధ్యతగా మేము ప్రాధాన్యత వహిస్తామని కోరుకుంటున్నామండి. అధినాయకుడు ఆదేశం కూడా అదే కాబట్టి మనము పదవులు ఆశించట్లేదు, పెత్తనం ఆశించట్లేదు. మనం పని చేయడంలో నిమగ్నమై ఉందాం. నిష్ణాతులుగా అయినటువంటి కొంతమంది రాజకీయ నాయకులైనటువంటి వాళ్ళ సలహా సహకారాలు, సహాయం తీసుకుందాం. అదే రకంగా 10 అడుగులు వెనక్కేద్దాం, 100 అడుగులు ముందేయడం కోసం 10 అడుగులు వెనక్కేసినా తప్పు లేదు. ఇక్కడ ఎవరు తగ్గారు, ఎవరు నెగ్గారు అనేది కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, కానీ ప్రజాస్వామ్యం కోసం 5 ఏళ్ల పాటు చేసిన పోరాటం మళ్ళీ ఆ చివరిలో ఫలాలో లేకపోతే ప్రతికూలతలో ఏదో ఆ సమయానికి రావడం అనేది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారంటారు పార్టీల్లో? మేడం, ముఖ్యంగా అమరావతి ఉద్యమం స్టార్ట్ అయి 4.5 ఏళ్ళు అయిపోతుందండి. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే రాజధాని 3 అన్నాడు, 30 అన్నాడు, ఆయన బిగిన్ చేశాడు. సో అటువంటి ఉద్యమంలోనే కంచెలు తెంచుకొని అమరావతి ఆడబిడ్డలకి ఆ రోజే పార్టీ ఆఫీస్ లో పిలిపించి మాట ఇచ్చారు. ఏమని? మీ అమరావతి ఉద్యమంలో నేను సైతం బాధ్యత వహిస్తా, మీ ఏకైక రాజధాని అమరావతిగా నెలకొల్పడంలో నా పాత్ర కీలకంగా ఉంటుందమ్మా అంటూ అమరావతి ఆడబిడ్డలకి మా అన్న ఆ రోజు మాట ఇచ్చారండి. ఆ మాటకి తగ్గట్టుగా ఇప్పటంలో ఓటు చీలనేమని అన్నాడండి. దాన్ని ఆదర్శంగా 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడికే ఈ పరిస్థితి ఉంటే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఆదుకునే నాదుడు ఎవరు అంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అక్కడ ఒక అద్భుతమైన నిర్ణయం, గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. ఆయన ఆదర్శాలకి, ఆయన అభ్యుదయ భావాలకి ఎవరు వంక పెట్టే పరిస్థితి ఉండదండి. 2014 ఎలక్షన్స్ లో కూడా ఏమీ ఆశించకుండా పనిచేసినటువంటి అభ్యుదయ భావి. అదే రకంగా రైట్ రజనీ గారు, వైసీపీ నాయకులు దీని మీద ఏమంటారు చూద్దాం. విజయభాస్కర్ రెడ్డి గారు ఏంటి పరిస్థితి? కాపులు ఏ కాపులనైతే ఒక రకంగా, అంటే నేను ఇంతకు ముందు పేర్లు చదివాను, ఆ లిస్ట్ అంతా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర తీసుకున్నా, ఇంకో కార్యక్రమం తీసుకున్నా, లేదంటే టీడీపీ ఇంకేదన్నా తీసుకున్నా, అసలు వీళ్ళిద్దరు కలుస్తున్నారు అన్న ఒక రకంగా ముందుగా వాళ్ళ అందరికంటే ముందుగా ప్రెస్ మీట్లు పెట్టి అడావుడి చేసి తిట్టిన నాయకులకి ఈరోజు సీట్లు లేవు. ముద్రగడ లాంటి వాళ్ళు ఒక్కళ్ళు వచ్చినా చాలేమో కాపు సామాజిక వర్గం అంతా కనీసం కొంతలో కొంత అయినా సరే ఇటువైపు సానుకూలత వస్తుంది, అందుకే వీళ్ళందరినీ వదులుకునే లాంటి పరిస్థితులు కూడా వచ్చిందేమో అనుకుంటే ఈరోజు ముద్రగడ కూడా అటువైపు వెళ్తున్నారు. ఒక క్రికెటర్గా కాస్త భారతదేశం అంతా గుర్తించదగ్గ ఒక వ్యక్తి ఇటు వచ్చి పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండా అటువైపు వెళ్ళిపోయారు. ఎందుకు కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ దూరం చేసుకుంటుంది? అమ్మా, ఎవరి అభిప్రాయాలని ఎవరు ఊహించలేము. ఫస్ట్ పాయింట్ ఒకటి. రెండోది, కాపు సామాజిక వర్గం గురించి వైసీపీ పార్టీలో ప్రముఖ ప్రాధాన్యత కల్పించి 5 మంత్రులని తద్వారా వాళ్ళకి మంచి పోస్టులని ఇచ్చి కులాన్ని గౌరవించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, చేసిన వాడిని చంద్రబాబు ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన విధానంలో ఇవాళ మళ్ళీ ఆయన అభిప్రాయాన్ని మనం విభేదించి ఇటు వైసీపీకి వెళ్ళి వస్తారా, అటు వస్తారా, ఇటు వస్తారంటే అది వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయాలు అనేది, పాలిటిక్స్ అనేది ఏ నాయకుడు ఎటు పోతాడు, ఏ నాయకుడు ఎటు వస్తాడు అనే విషయం మనం ఎవరిని గమనించలేము.
పరిస్థితులను కూడా ఊహించలేము. ఇవాళ పరిస్థితులను బట్టి వారు 2 సీట్లు అడిగారు, 3 సీట్లు అడిగారు తెలియదు. కానీ మళ్ళీ వైసీపీ తోటి మంతనాలు జరిపి వైసీపీ నాయకులే మంతనాలు జరిపారు అనుకుందాం. వైసీపీ నాయకులే మంతనాలు జరిపిన తర్వాత కూడా వీళ్ళ నుంచి ఏమి అభిప్రాయాలు పోయినాయి, ఆయన నుంచి ఏమి కోరికలు వచ్చినాయో అది ప్రజలందరికీ తెలుసు. దాన్ని మరి పార్టీ తీర్చే పరిస్థితిలో ఉండాలంటే ఇక్కడ ప్రముఖంగా కొంతమంది కాపు నాయకులు రాష్ట్రంలో ప్రముఖంగా ఉండాలి. రాంబాబు గారు కానివ్వండి, అమర్నాథ్ గారు కానివ్వండి, అటు కొట్టి సత్యనారాయణ గారు కానివ్వండి, దాడిశెట్టి రాజా కానివ్వండి, బొత్స సత్యనారాయణ గారు, అందరికన్నా పెద్ద ఆయన బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళందరికీ ప్రాధాన్యత కల్పించారు. వీళ్ళందరికీ ప్రాధాన్యత కల్పించే నేపథ్యంలో రేపు రాబోయే కాలంలో ముద్రగడ గారికి ఆ ప్రాధాన్యత ఇస్తామో లేదో అనే ఆలోచన కూడా మా ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు. అదేవిధంగా అంబటి రాయుడు గారు వాళ్ళ అమ్మమ్మ గారిది మా ఊరేనమ్మా, మాకు తెలిసినటువంటి వ్యక్తే. ఇప్పుడు అతనికి రకమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే ఆలోచన చేయకముందే ఆయన మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. పార్టీ నుంచి పక్కకు పోయాడు, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయాడు. అది అతని వ్యక్తిగత. అతను ఒకళ్ళ మీద వైసీపీలోకి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత సంగతి పక్కన పెడితే ప్రాధాన్యతతో పాటు కాస్త పనులుంటాయి. ఆ పనులు ప్రతిపక్ష పార్టీని తిట్టే పనులు ఉంటాయి. అది తట్టుకోవడం కాస్త కష్టం అనేది ఒక రూమర్ ఉంది. మరి నిజమో అబద్ధమో గాని అంటే దాన్ని తట్టుకోలేని వాళ్ళు ఉండలేకపోతున్నారని. ఏ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల్ని తిట్టమన్నారమ్మా. కాకపోతే మాలో ఉన్న నాయకులు కొంతమంది నోరు ఎక్కువగా చేసుకొని మాట్లాడుతున్న మాట వాస్తవం. ఆ వాస్తవాన్ని వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. మా పార్టీ తరఫున కౌంటర్ ఇస్తున్నారు. అంతేగాని మా ముఖ్యమంత్రి గారు చెప్పి వీళ్ళని తిడితేనే ఇది కావాలా, ఇలా నిశ్చేస్తేనే ఇది కావాలని కాదు. మా నాయకుడిని మా పార్టీని విమర్శించినప్పుడు ఆన్ ది స్పాట్ వాళ్ళు కూడా విమర్శించే అవకాశం ఉంది. ఆన్ ది స్పాట్ లో విమర్శించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ఎవరో చెబితేనో ఎవరో గిల్తేనో మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఉదయం విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పాడు, పార్టీని కానీ నాయకుడిని కానీ విమర్శించినప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని విమర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విమర్శ నేపథ్యంలో కొంతమంది నోట్లో కదా ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాన్ని నేను కాదంటలేదు, దాన్ని నేను అది సమర్థించనుకోవట్లేదు. అది కానీ ఏ మాటగా మాట అది కానీ మీరు ఒప్పుకుంటున్నారు. కానీ విజయభాస్కర్ రెడ్డి గారు నిజానికి అది కాస్త శృతి మించిన పరిస్థితే. ఇక అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూసాం. అయితే ఇప్పుడు కాపులు దూరం అవడం అనేది వైసీపీకి మీరు ఇది మైనస్ కాదంటారా? కాపులు ఎప్పుడు మాకు దూరంగా రమ్మా. కాపులు వైసీపీ పార్టీకి ఎప్పుడు దూరం గారు. మీకు దానికి చిన్న ఉదాహరణ చెబుతున్నాను. ఈ మధ్య కాలంలో హరిరామ దోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాశాడు. ఎంతో మంది కాపు నాయకులు, కాపు ప్రజలు, జననేతలు, జన సైనికులు నిన్ను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందడుగు వేస్తున్నారు. నువ్వు తెలుగుదేశం తోటి కలిసిపోతున్నావు. నీ నేపథ్యం ఏమిటంటే నీకు ముఖ్యమంత్రి ఇస్తున్నారా, లేకపోతే పార్టీ ఆఫ్ ది ముఖ్యమంత్రి, లేకపోతే అధికారంలో భాగమా అనే దీని మీద మనందరికి తెలిసిన హరిరామ దోగయ్య గారు సీనియర్ నాయకుడు, పట్ల విజయభాస్కర్ రెడ్డి కన్నా ముందు నుంచి ఉన్నటువంటి నాయకుడు, ఆయన ఈ మధ్యకాలంలో లెటర్ రాశాడు. దానికి రజనీ గారు సమాధానం చెప్తారు. కానీ ఎందుకో కాపు నాయకుల్లో ఈ లెటర్ల ఉత్తరాల సంస్కృతి మాత్రం ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి అదే కొనసాగిస్తున్నారు. ఈ ఉత్తరాల సారాంశం గురించి ఒకసారి రజనీ గారిని అడుగుదాం. కేఎస్ ప్రసాద్ గారు జాయిన్ న్యాయవాది కాబట్టి ఆవిడ చెప్తారు, ఏం చెప్తారు చూద్దాం. భాస్కర్ ఎనీవే కేఎస్ ప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత మా డిబేట్ లో మీరు ఇదవుతున్నారు. ఎనీవే అసలు ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు, ఎవరు ఓ స్థాయిలో కొట్టుకున్నారు, మళ్ళీ ఎవరు కలవబోతున్నారు, మొత్తం సినారియో అంతా ఏపీలో మారిపోతుంది. ఇలా 3 లిస్టులు వచ్చినాయో లేదో సిచ్యువేషన్స్ అన్ని మారిపోతున్నాయి వైసీపీవి. ఏమంటారు? ముందుగా రాజ్ న్యూస్ ప్యానెల్లో పెద్దలకి మీకు కూడా నమస్తే.
రాజకీయాలు మారిపోవడం చూసాం కానీ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు మారిపోవడం ఫస్ట్ టైం చూస్తున్నాం. అండ్ ఈ వ్యక్తిత్వ హననం అన్నది ఈ రోజు దాకా జరుగుతున్న రాజకీయాలు అనుకుంటే, వ్యక్తిత్వ హననంతో పాటు వ్యక్తుల యొక్క స్థితిగతుల్ని పార్టీల పరంగా ఎలా ప్రభావితం అవుతున్నాయి అన్న దాంట్లో కూడా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఉదాహరణకి కేశినేని నాని గారి రీసెంట్ పాస్ట్, వాళ్ళ ముద్రగడ గారి విషయంలో చూసుకుంటే, ముద్రగడ గారు అనే వ్యక్తి యొక్క ఔన్నత్యం గురించి చెప్పాలంటే ఆయన ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. ఆయన ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి ఎవరికి నచ్చినట్టు డెసిషన్లు తీసుకుంటాడు దగ్గర. ఎప్పుడైతే జ్యోతుల నెహ్రూ గారును ఈయన వచ్చి ఆయన్ని కలవడానికి వచ్చారో, మా బోల్శెట్టి గారు వెళ్ళిన వెంటనే విత్ స్పాన్ ఆఫ్ నో టైం ఎవరు పడితే వాళ్ళు రాకండి మన ఎత్తి మీదకి అని చెప్పి ఇమీడియట్ గా సజ్జల గారికి కన్వే చేసిన ఉదంతం నుంచి నిశ్చితంగా గమనించగలిగితే, ఎప్పుడైతే రాజకీయ పరిణామాలు సంతరించుకుందారో జ్యోతుల నెహ్రూ గారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ చెప్పిన మాటలు ఏంటంటే, సార్ మీకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున ఉన్న కాపు సామాజిక వర్గం వ్యతిరేకించవచ్చు, కానీ ఇవన్నీ ఏకతాటి మీదకి వచ్చి మీకు ప్రతిస్పందించే ఉంది. మీరే ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె దూరంలో ఉండొచ్చేమో, కానీ రాజకీయ భవిష్యత్తు కోసం అరువులు చేస్తున్న మీ అబ్బాయి ఉన్నాడు అన్న కోణంలో ఆయన్ని అట్రిబ్యూట్ చేస్తూ మాట్లాడారు. సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఆయన అంటే ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసింది కాదు, ముందు నుంచి ఆయన కుమారుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్టే ఉన్నారు. ఆలోచించుకోండి. ఎవరెవరు కులాల గురించి, ఎవరెవరు చంద్రబాబు గారు లోకేష్ గురించి ఆలోచించట్లేదు. అదే ఆలోచిస్తున్నారు. అతీతం కాదు, ఎవరి మట్టుగా పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఈ పిల్లల గురించి ఆలోచించే రాజకీయాల్లోనే వాళ్ళకి ఎబిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళ కాంపిటెంటివ్ లెవెల్స్ ఏమున్నాయి, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏమున్నాయి మాత్రం ప్రక్షాళించబడట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ జరుగుతున్న ఈ పరిణామాల్లో ముద్రగడ గారి చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఒక సామాజిక వర్గ పునరేకీకరణ. గతంలో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా అతిరథ మహారథులైన తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన నాయకులందరూ కూడా ఓ దగ్గర ఏకతాటి మీద తీసుకొచ్చి 18% ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ చేయగలిగారు. ఇవాళ ఆ సామాజిక వర్గం అంతా కూడా ఏకతాటి మీదకి రావడానికి దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ టైం. దే ఆర్ ఇన్ ద రియల్ బ్యాటిల్ ఇన్ 24 ఎలక్షన్స్లో. ఇవాళ జనసేన పార్టీ పరంగా వాళ్ళ ఉనికిని కనుక సాటుకోకపోతే ఉపద్రవాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు బట్టి దే ఆర్ నాట్ ఇన్ ద విన్నింగ్ రేస్. సో విన్నింగ్ రేస్లో లేని దగ్గర వాళ్ళ సామధాన దండోపేదాలు అన్ని దగ్గర ఏకీకృతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటి? నాకు తెలుగుదేశం సపోర్ట్ లేదంటే నేను ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేని దగ్గర వాళ్ళలోకి వచ్చినాయి. ఇందాకలా మా రజనమ్మ చెప్తుంది బ్రహ్మాండంగా, ఓటు బ్యాంకుని చేయలేము అన్న దగ్గర. ఓటు బ్యాంకు చేయలేము అన్న పదానికి కట్టుబడి ఉన్న జనసేన అనుకుంటే, పొంగనూరు ముద్దుబెట్టి యాదవ్ గారు ఆయన అంతటా ఆయన పార్టీ పెట్టాడు. ఈ పార్టీ నుంచి వచ్చిన జేడీ లక్ష్మీ కూడా సొంత పార్టీ పెట్టారు. సొంత పార్టీలు పెట్టి ఎంత కాదన్నా ఓ 10-20 నియోజకవర్గాలు నిలబెడితే ఓట్ల బ్యాంకులు చీలకుండా ఇంకేముంటాయి? సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలను దగ్గరుండి పరిశీలిస్తే వీళ్ళ యొక్క ఎబిలిటీస్ టువర్డ్స్ ద పొలిటికల్ గెయిన్ అన్న దగ్గర వీళ్ళకి ఎంతసేపు అందొచ్చిన ప్రతి అవకాశాన్ని తీసుకుంటే, ఇప్పుడు ఈ మాటకు వస్తే 2019 ఎలక్షన్స్ మీరు నిజంగా ప్రక్షాళించుకోగలిగితే 5% ఈబీసీ రిజర్వేషన్స్లో 5% కాపు సామాజిక వర్గం ఇస్తున్న దగ్గర అది ఎక్కడ ర్యాలీ కాలేదు తెలుగుదేశం కానీ జనసేనకు కానీ. ఆ విషయంలోకి వస్తే ముద్రగడ గారు ఓటు బ్యాంక్ అనుకుంటారా, నిజంగా తెలుగుదేశంతో విభేదించి బయటకు వచ్చేయడం దగ్గర కూడా జనసేనకి ముద్రగడ గారి పక్కగా ర్యాలీ అవ్వలేదు ఓట్లు. సో ఇవన్నీ ఉదంతాలు, ఈ పరిణామాలు నిశ్చితంగా గమనించిన తర్వాత ఇవాళ వీళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చిన తర్వాత కూడా ఒకరి నుంచి ఒకరు ప్రభావితం చేసి వీళ్ళు ఓటు బ్యాంకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఓటు ఈ పార్టీకి ట్రావెల్ చేయించి అంత ఇండివిజువల్ క్యాపబిలిటీస్ ఉన్నాయన్నది ఇంకో పెద్ద ప్రశ్న. సో ఎప్పుడైతే ఈ ఎబిలిటీస్ వీళ్ళే పరిరక్షించుకున్నారో, గతంలో జనసేన పార్టీకి 5 నుంచి 6%, ఇప్పుడు దగ్గర 11%, 12% పెరిగిందని ఇచ్చేస్తుంది దగ్గర. గతంలో తెలుగుదేశం పార్టీకి లేదా వైఎస్ఆర్సీపీకి తగ్గితేనే కదా వీళ్ళకి పెరిగేది. వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే పెరుగుతుంది దగ్గర హరిరామజోగి గారు లాంటి పెద్ద ఆయన కానీ ముద్రగడ గారు కానీ ఆ సామాజిక వర్గం పట్ల వాళ్ళు చూపిస్తున్న కన్సర్న్ ఎట్లా ఉంది? మా సామాజిక వర్గానికి బీసీల్లో చేర్చండి అని కాపు సామాజిక వర్గం గురించి అరువులు చేస్తున్న ముద్రగడ గారు, యువతల పక్క హరిరామజోగి గారు అత్యున్నత శిఖరాలకు ఎదగాలి మా పార్టీ నుంచి అని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే ప్రపోజల్కి నెంబర్ ఆఫ్ సీట్స్ కోసం మాట్లాడుతున్న ఉదంతాలు మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికల్లా ప్రతి పార్టీ ఆయా సామాజిక వర్గాలను ఏ విధంగా పరిరక్షించుకుంటున్నాయని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటే బొత్స సత్యనారాయణ గారికి పిసిసి అధ్యక్షుడు స్థానం ఇచ్చింది, చంద్రబాబు గారికి తెలుగుదేశం పరంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ చేశారు వాళ్ళ సామాజిక వర్గానికి? అందరికీ ఉన్నత పదవులు ఆల్మోస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవుల దాకా ఉన్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ ఉదాహరణకి తెలుగుదేశం పరంగా తీసుకుంటే చౌదరి సామాజిక వర్గంలో లేదా వైఎస్ఆర్సీపీని తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం ఉన్న మిగిలిన సామాజిక వర్గాలని యాక్సెప్టెన్స్తోనే వాళ్ళ ఉన్నత శిఖరాలను నిర్వహించగలుగుతున్నారు కదా. రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఒక యూనిట్ కింద తీసుకుంటే ఆయా సామాజిక వర్గ పరిరక్షణ అన్నదానికన్నా ఒక నాయకత్వ లక్షణాలను అట్రిబ్యూట్ చేసి మాట్లాడుతున్న ఉదంతాలు మనకు కనబడుతున్నాయి. పదవులు కొంతమందికి ఇచ్చిందే ప్రామాణికం అనేది సరిపోదు అనేదే కదా. దాంతో పాటు అన్నిటికంటే కూడా ముఖ్యమంత్రి పదవి అది ఎప్పుడు కూడా అందరి ద్రాక్షగానే ఉంది కాపులకి. ఏం చేయాలి దానికి? పార్టీ పెట్టారు కదా. జనసేన నాయకుడికి ధైర్యం ఉంటే ఆయన పార్టీ పరంగా 175 నియోజకవర్గం చావరేవో తెలుసుకుని నేను ముఖ్యమంత్రి అవుతున్నాను అన్న మాటకి కట్టుబడి ఉంటే ముందుకెళ్ళడం చాలా సులువు అవుతుంది. ఆయన ఎక్కడైతే ఆయన ఆదిలోనే అంశపాతలా నేను నాకు నా వల్ల కాట్లే తెలుగుదేశం లేకపోతే అన్నది దగ్గరే కదా ఆ పార్టీలో ఫ్రిక్షన్ వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇవాళ సామాజిక వర్గ పునరేకీకరణ అనే కార్యక్రమంలో ఎప్పుడైతే పార్టీలు పెట్టబడతాయో అక్కడ ఎవరికి కన్సిడరేషన్స్ ఉండవు ప్రజాస్వామ్యంలో. దీనికి ఎన్నో సోదాహరణలుగా ఉన్న ఉదాహరణలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలు ఈవెన్ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు, వెనకబడిన సామాజిక వర్గాలు, వెనక నియోజకవర్గాల్లో కూడా ఇతర పార్టీ పర్సన్ ఇప్పుడు ఎర్రగొండపాలెం దగ్గర ఒక ఉంది
సంతనూతలపాడులో చౌదరి సామాజిక వర్గం అంతా తెలుగుదేశానికి వ్యతిరేకంగా అయిపోయాయి కదా, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలిచాడు అక్కడ. ఏం అవన్నీ కళ్ళ ముందు కనబట్టలేదా? 2018 కాదండి, 2018లో జరిగిన పరిస్థితులు వేరు. 19 సారీ 18 తెలంగాణ కదా, 19 ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిస్థితులు వేరు. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకంటే కులం ముద్ర, కులం అంశం, కులం విషయం రాజకీయాల్లో మరీ ఎక్కువ ప్రాధాన్యత. ముఖం చూసి కులం చూసి ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అలా ఎలా అంటే ఎక్కడ ఇప్పుడు సామాజిక వర్గ పునరేకీకరణ అన్న కార్యక్రమంలో నిజంగా ఒక సామాజిక వర్గ పరిరక్షణ ఉన్నది. వాళ్ళ నుంచి వాళ్ళకి ఇంకొకటి ర్యాలీ అవుతుంది. అందరికి కూకట్పల్లి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పండి. తెలుగుదేశానికి ఆపన్నహస్తం ఇచ్చిన జనసేనకి ఇక్కడ కూకట్పల్లి ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ సారీ జనసేన పార్టీ పరంగా తెలుగుదేశం ఉన్న ఓట్లని చూపించి ఉండదు. కానీ ఏపీలో అదే ఇక్కడ ఏపీలో కూడా నేను అంటుంది కాపులు ఎప్పుడు కూడా కన్సాలిడేషన్ గా ఉండరు, వాళ్ళు కన్సాలిడేట్ గా ఒకవైపు అందరూ కూడా ఉండరు అనే దానికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి మార్పు కనబడుతుంది. సింపుల్ గా చెప్తా, ఇప్పుడు కాపులు అనే సామాజిక వర్గం ఏకతాటి మీదకి వస్తే ఉభయ గోదావరి జిల్లాలో ఒక నానుడు ఉంది. ఊరంతా ఒక దాట అయితే వాళ్ళతో ఒక దాట అన్న విషయం ఉంది. వాళ్ళు ఎప్పుడు కన్సల్టేట్ అవుతారు? అండ్ మోర్ ఓవర్ ఇవాళ అవుతున్నారా లేదా అంటే ఎలా అవుతారు? అవును 20% కన్సాలిడేట్ అయితే 80% పరిరక్షణ ఎవరు చెప్తారు? ఇప్పుడు మీరు ఇందాక సామాజిక వర్గాల గురించి చెప్తారు. బీసీ సామాజిక వర్గంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుని నిర్ణయించాలి. ఆ జాతులు కులాలు ఏవో కూడా మనకు తెలియని దగ్గర వాళ్ళ ఆ బీసీలో 57 కార్పొరేషన్స్ పెట్టబడ్డాయి. వాళ్ళు ఎవరో కూడా వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు దే హావ్ బీన్ గివెన్ సమ్ కన్సిడరేషన్ ద రెస్పెక్ట్ టు సొసైటీ కదా. ఓకే రజనీ గారు. మేడం చెప్పండి. రజనీ గారు, ప్రసాద్ గారు అన్నట్టుగా అంటే ఈ కన్సాలిడేషన్ మాత్రం సరిపోదు, దీంతోనే పెద్ద సాధించేదైతే ఏముండదు, చీలికలే జరుగుతున్నాయి అంటారు. ఖచ్చితంగా ఇంకా కూడా కావాలని ప్రసాద్ గారు ఆశిస్తున్నారు. అటువంటి నేపథ్యాన్ని మేము కూడా ఆశిస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎక్కడో ఉన్నటువంటి ముద్రగడ గారు, వైసీపీ కండువా కప్పుకున్న అంబట్రాయుడు గారు, వీళ్ళు సరిపోరు, ఇంకా కూడా రావాలి, వచ్చినా కూడా ఇంకా కూడా అనేసి. ఎందుకంటే అంబట్రాయుడు గారి గురించి ఒక చిన్న సబ్మిషన్ రాజమ్మ. ఇప్పుడు అంబట్రాయుడు గారు జాతీయ క్రికెట్ కి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మొత్తం క్రికెట్ కెరియర్ అంతా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆడారు. కొన్ని ఆ విధమైన సేవలు అనుము గారు లేకపోతే ఎంఎస్కే ప్రసాద్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు అంటే మనం వాళ్ళ గురించి మాట్లాడవచ్చు. ఇవాళ ఆయన ప్రజాక్షేత్రంలో ఆ ఫ్యామిలీ కూడా బిలో మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఆయన అత్యున్నత శిఖరాలకు అధిగమించిన విధానం మనకు తెలిసిన తర్వాత ఒక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అనుసంధానించుకునే వ్యక్తిని వాళ్ళ ఆంధ్ర ప్రాతిపదిక మీద మనం ఓన్ చేసుకునే దగ్గర సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో ఆయన ఆ పార్టీకి రెస్పెక్ట్ చేస్తూ మీ దగ్గర జాయిన్ అయిన దానికి కృతజ్ఞతలు. కానీ ఈయంతో ప్రభావితం అయిపోతే ప్రత్యక్ష రాజకీయాలను అయితే నేను ఆమర దూరంలో ఉంటాను. ప్రసాద్ గారు హైదరాబాద్ కి ఆడినా తెలుగు వాళ్ళకి ఆడినట్టుగానే చూస్తారు కదా. ఏపీకి ఏమైనా అసోసియేషన్ ఐపీఎల్ ఆంధ్రప్రదేశ్ నుంచి సెపరేట్ గా సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. రంజీ ప్రాతిపదిక మీద చూసుకుంటే సెలక్షన్ ప్యాటర్న్ లో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రీసెంట్ గా కూడా ఫామ్ అయింది. ఇందులో కూడా అలా డివైడ్ చేసి అలా చూస్తారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి దాకా మునుపు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది. కాబట్టి చెక్ చేసుకోండి. అజరుద్దీన్ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్యాప్టెన్ చేశారు. ఇక్కడ ఆయన దేశానికి ప్రాతినిధ్యం. ఎంఎస్కే ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ క్రికెటర్ని సినిమా వాళ్ళని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు కాదు, హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి పెట్టుకున్నారు అనేది మనం అలా డివైడ్ చేసి చూడలేదు. ఎందుకు చేయట్లేదు? మన అలాంటప్పుడు రోహిత్ శర్మ తెలుగు వాళ్ళని ఓన్ చేసుకుని చేయలేము కదా, అందుకే తెలుగు వాడుగానే చూస్తారు. నేను అదే చెప్తాను. ఈ రోజు వైసీపీ నుంచి కదా అతనికి ఏం లేదు అని మనం చెప్పలేము. నేను అదే చెప్తున్నాను. దేశానికి రోహిత్ శర్మ దగ్గర వచ్చారు కల్లా ఆయన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరగొచ్చు, లేదా వాళ్ళ పూర్వీకులు ఉండొచ్చు అన్న దాంట్లో కన్సిడరేషన్స్ ఈస్ టోటలీ డిఫరెంట్. బట్ రాష్ట్రం విడిపోయినప్పుడు, రాష్ట్రం విడిపోక మునుపు కూడా 2 క్రికెట్ అసోసియేషన్ల ఉన్న దగ్గర హౌ పీపుల్ కెన్ ఓన్ అంబట్రాయుడు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఓన్ చేసుకోరు? మీరు చేస్తున్నారు కాన్సెప్ట్ చూడండి. అంబట్రాయుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆడాడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆడాడు అంటే చరిత్ర చెప్తుంది మనకి. దేనికి ఆడినా అతను ఒక క్రికెటరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లీగ్ కి ఆడలేదు, ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా ఐపీఎల్ ఆడాడు. అవునండి, అందరూ అలాగే ఆడతారు కదా. అందరూ అలాగే ఆడతాం. ఎలా చూస్తాం చెప్పండి. ఇంగ్లాండ్ కౌంటీకి వెళ్ళి ఆడినోడిని మన రాష్ట్రం నుంచి రిప్రజెంటేషన్ అనేది వేరు. కానీ ఇక్కడ ఐపీఎల్ డబ్బులతో కూడిన ముడిపడిన దానికి గ్యారంటీగా అలాగే చూస్తారు. రజనీ గారు మేడం, ఇక్కడ అతను క్రికెట్ ప్లేయరా, అంతర్జాతీయంగా ఆడాడా ఇవన్నీ నాకు తెలియదు. కానీ అతను ఒక మంచి క్రికెట్ ప్లేయరు. అందులో మా కాపుల్లోంచి ఒక ఆటగాడు ఉన్నాడు. క్రికెట్ ప్లేయర్ కూడా ఆయన. సరేనండి. సో మాకు తెలిసిన నాలెడ్జ్ చాలా తక్కువ కదా ప్రసాద్ గారు. మీరంటే విశ్లేషణలో నెంబర్ 1 దేశాలు మీకు అవగాహన ఉంటది. సో నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మా కులంలో ఒక మంచి క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, అది కూడా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి మాకు కనబడుతున్నాడు అని అదొక సంతోషకరం అండి, అంతకుమించి ఏం లేదు. సో అదే రకంగా రైట్. అలాగే మీరు ముద్రగడ గారిని ఇంతకు ముందు తీశారు, కానీ హరిరామ జోగయ్య గారు మొన్న రాసిన లెటర్ ని ఈ రోజు ఆయన
మన విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళేమో విమర్శిస్తున్నారు అనేది. అప్పుడు నాకు అర్థం అయ్యేది ఏంటంటే, చిరంజీవి గారు ఒక పాట ఉంటదండి, ప్రేమలేఖ రాశా నీకు అంది ఉంటది అంటూ ఒక పాట ఉంటది. ఆ రకంగా ప్రతిదీ లేఖ రూపంతో ప్రేమతో రాసేదండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇష్టమైతే ఇంగుతో సమానం అని సామెత ఉంటుంది తెలుగులో. ఆగండి సార్, లేఖ రాయడం ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో రాయడం వేరండి. ఆయన అనుభవాలన్నీ జోడించి ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని చెప్తాడు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో రాముడికి కూడా రామాయణంలో నువ్వు తిన్నగా వెళ్ళి యుద్ధం చేయొచ్చు కదా, నువ్వు పెద్ద వీరుడు కదా అంటే వాలిని అలా ఎదుర్కోలేము, చెట్టు చాటు నుంచి కొడితేనే వాలి మరణిస్తాడు, వాలి ఎదురుగా ఉంటే మన బలం వాలికి వెళ్ళిపోతుంది అంటే రాముడు అంతటి వాడే చెట్టు చాటు నుంచి బాణప్రయోగం చేసి వాలిని హతమార్చినటువంటి చరిత్ర అండి. అంటే సుగ్రీవుడు లాంటి వాడిని కాపాడడం కోసం తన నీతి కూడా, అంటే రాజనీతి కూడా పక్కన పెట్టి ఈ రోజు రాముడు అంతటి వాడే పని చేశాడంటే అంతకు మించిన వాడి నాయకుడు ఎవడు కాదు కదండి. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం సుగ్రీవుడు ఎవరు, రాముడు ఎవరు? రేపటి రోజు అంబటి రాంబాబు అని వస్తాడా? టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్నామా? ఇదంతా కాదండి. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ప్రాస్పెక్ట్ అయితే సుగ్రీవుడు చంద్రబాబు నాయుడు గారే. రాజధానిని ఒక గిఫ్ట్ గా ఇవ్వాలి, అది మా ఉద్దేశం అండి. రైట్. రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు అమ్మా చెప్పండి. మా ప్లేయర్ గారికి, రజనీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే 80 ఏళ్ల 75 80 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి హరిరామ జోగయ్య గారు. అటువంటి వ్యక్తి కాపుల మనోభావాలు ఎప్పటి నుంచో చదివినటువంటి వ్యక్తి. 25 నుంచి 28% ఉన్నటువంటి కాపులందరూ కలిసి రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నారు. ఆ కోరుకునే నేపథ్యంలో గతంలో చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు 18% ఓటింగో 16% ఓటింగో వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారినైనా రాజ్యాధికారం కోసం పోరాడు అనే నేపథ్యంలో రాసిన లెటరే కానీ ఆయన ఏదో ప్రేమ లేఖలో లేకపోతే ఇంకొక లేఖలో రాశారని మేము అనుకోవట్లేదమ్మా. మేము కూడా కోరుకుంటున్నాం కాపులకు రాజ్యాధికారం కావాలని. ఒంటరిగా పోటీ చేయండి, తప్పులేదు. మేము కూడా మాకు చేత మేము కూడా సహకరిస్తాం. మా నాయకుడు కూడా కాపులను సమర్థిస్తాడు. మీ నాయకుడు వైఎస్ఆర్సీపీలో ముఖ్యమంత్రి పదవి కాపులకి ఇవ్వగల సమర్థుడా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు బొత్స గారి అనుభవం గల్లవారు, కన్నా గారి అనుభవం గల్లగారు, చిరంజీవి ఉన్నారు. వీళ్ళందరినీ కాదని కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు పట్టం కట్టారు? కిరణ్ కుమార్ రెడ్డికి పట్టం కట్టింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో అబద్ధం చెప్పినది కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు. ముఖ్యమంత్రి చేయాలి. చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మీరు హరిరామ జోగయ్య గారు రాసినటువంటి లెటర్ ప్రకారం, హరిరామ జోగయ్య గారు ఉన్నటువంటి మనోభావాల ప్రకారం యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జన సైనికులు మొత్తం ఆలోచన ప్రకారం ఆయన లెటర్ రాశాడు. అది ప్రేమలో కంటే మీ ఇష్టం. మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకునే దానికి మేము బాధ్యులం కాదు. ఆ నేపథ్యంలోనే కాపులకి ఆ స్థాయి కూర్చోబెట్టాలి అనే ఆలోచన ఉంటే మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధంగా ఆలోచిస్తాడేమో. విజయభాస్కర్ దామోదర సంజీవయ్య గారు ఇచ్చిన దగ్గర నుంచి నీలం సంజీవరెడ్డి గారు, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఎంత మంది రెడ్లు కాపు రిజర్వేషన్. నేను ఒక మాట చెప్తున్నానమ్మా. ఇప్పుడు ప్రసాద్ గారు చాలా బాగా విశ్లేషణ చెప్పారు. ప్రాంతీయ పార్టీలు వేరు, జాతీయ పార్టీలు వేరు. ప్లేయర్ గారు ప్రాంతీయ పార్టీల్లో ప్రాంతీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తిదే రాజ్యాధికారం రావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాంతీయ పార్టీ పెట్టాడు. ఏ ఉద్దేశంతో పెట్టాడు? కాదు కాదు భాస్కర్ రెడ్డి గారు, ప్రాంతీయ పార్టీ పెట్టిన వాళ్ళు రాజ్యాధికారం రావాలని కోరుకుంటారు కానీ అంటే ఇది కులాధికారం వైపు ఎలా టర్న్ అవుతుంది? కులాధికారం కాదమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 175 సీట్లు పెట్టి కాపులందరినీ ఏకం చేయమనండి. మా నాయకుడు కూడా ఆ దిశగా ఆలోచిస్తాడు, ఖచ్చితంగా ఆలోచిస్తాడు. మా నాయకుడు కూడా ఖచ్చితంగా ఆ దిశగానే ఆలోచిస్తాడు. ఓటు చేయాలనియ్యం,
వైసీపీకి ఓటు పడినాయో ఓటు చేయడం. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయినట్టున్నారు టీడీపీ నాయకులు. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ ప్రసాద్ గారు వినపడుతుందా? నమస్కారాలు మేడం. మ్యూట్ లో ఉన్నారు. నా వాయిస్ వినిపిస్తా మేడం? మేడం వినిపిస్తుంది మేడం నా వాయిస్ మీకు? వినపడుతుంది ప్రసాద్ గారు. చెప్పండి మేడం ప్లీజ్. ముద్రగడ గారు లాంటి వాళ్ళు కూడా అంటే ఆయన ఒక స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి, ఎందుకంటే ఆయన అరెస్ట్కి వీటికి అంతటికి కారణం ఆయనే కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు సంతోషపడి, ఆయన ఏడ్చినప్పుడు సంతోషపడిన వ్యక్తి ఇటువైపు రావడం ఎంతవరకు టీడీపీకి కలిసి వస్తుంది ఈసారి? మేడం ముద్రగడ పద్మనాభం గారు నా వాయిస్ వినిపిస్తుంది మేడం? వినిపిస్తుంది, చెప్పండి మేడం. ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి ఈస్ట్ వెస్ట్ లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గానికి ఒక ప్రతినిధి లాంటి వారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి ఏదో చేసేస్తాడు, ఏదో ఒరగబెట్టేస్తాడు అనేసి ఆయన వెనక్కేసుకొచ్చిన మాట వాస్తవమే. కాపు సామాజిక వర్గానికి మన ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేడం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చిన మాట వాస్తవమే. అవును, దాన్ని ఎవరు కాదని లేరు. కాపు కార్పొరేషన్ కి 10,000 కోట్లు ఇస్తానని చెప్పి కనీసం 1,000 కోట్లు కూడా ఇవ్వకుండా కాపులు గొంతు కోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మేడం వినిపిస్తుంది నా వాయిస్? వినిపిస్తుంది ప్రసాద్ గారు, క్లియర్ గా ఉంది, చెప్పండి. కాపుల గొంతు కోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూశాడు ఇన్ని రోజులు, ఎందుకంటే పరిస్థితులు బాగలేవు. జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయనటువంటి కులం లేదు, ప్రతి కులం పైన దాడి చేసినటువంటి వ్యక్తి ఆయన. ఒక కమ్మలైనా, ఒక దళితులైనా, ఒక బీసీలైనా, ఒక క్షత్రియులైనా, ఒక వయసులైనా, ఒక ముస్లింస్ లైనా ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. మీరు నమ్మతారు నమ్మరు, ఒక 3-4 రోజుల క్రితం అనుకుంటా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి జన సంక్షేమ సంఘం అనేసి కొందరు నాయకులు ప్రెస్ మీట్ పెట్టి, మేమే ఒరిజినల్ రెడ్లు, మేమే నిజమైన రెడ్లు, మా నిజమైన రెడ్ల సత్తా ఏదో చూపిస్తాం జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి దుమ్మెత్తి పోసినటువంటి ఘటన మనం చూసాం. ఇప్పుడు టీటీడీ చూసినా, ఒక సిఎస్, ఒక డీజీపీ, ఒక సీఎం చూసినా, లేదంటే మిగతా అనేక పదవులు అటు ఉత్తరాంధ్ర అప్పచెప్పినా, లేదంటే ఇటు రాయలసీమ అప్పచెప్పినా, కోస్తాంధ్ర అప్పచెప్పినా మొత్తం రెడ్లే ఉన్నారు కదా. ఇంకా రెడ్లకి ఏం చేయలేదు. అదే మేడం, నేను ఆ పాయింట్కి వస్తాను. నేను వస్తున్నా ఆ పాయింట్కి వస్తున్నాను. నేను ఆ పాయింట్ ముందు ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూని కంప్లీట్ చేద్దాము. సరే, చూశారు 10,000 కోట్లు కాపు కార్పొరేషన్ కి ఇస్తానని చెప్పారు. మీకు తెలుసు లేదో ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను మేడం. బ్రిటిష్ హయాంలో కాపు సామాజిక వర్గానికి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఉండింది. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రిజర్వేషన్ తొలగించడం జరిగింది. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపులకు మళ్ళీ రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రిజర్వేషన్ మళ్ళీ తొలగించడం జరిగింది. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% రిజర్వేషన్ ని కాపులకి కల్పిస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. దీనిపైన కొందరు సుప్రీం కోర్టుకు పోయి స్టే తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంత జరిగింది. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీకు కాపుల పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆ సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని అమలు చేయటమో లేకుంటే ఆ స్టేని వెకేట్ చేయటమో చేసి కాపులకు న్యాయం చేసిండొచ్చు కదా. 10,000 కోట్లు ఇస్తానని చెప్పావు, ఇవ్వకుండా వాళ్ళకి మొండి చేయి చూపించావు. ఈ రోజు కాపు సామాజిక వర్గం కడుపు గాలింది. ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ ప్రతినిధి ఈరోజు తిరుగుబాటు చేశాడు. ఆయనకి ఇష్టమైన పార్టీలో చేరతాడండి. ఆయన ఆ పార్టీలో చేరొద్దనడానికి, ఈ పార్టీలో చేరొద్దనడానికి నువ్వెవరు? నీ చెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరింది, నీ చెల్లిని కంట్రోల్ చేయి చూద్దాం. ముద్రగడ పద్మనాభం గారికి ఏం ఇండివిజువాలిటీ ఉండదు. ఆయనకి ఇష్టమైన పార్టీలో చేరతాడు. ఎక్కడ గౌరవం ఉంటుంది అక్కడ చేరతాడు. భాస్కర్ రెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు అడిగినట్టుగా ఇన్నాళ్ళు ఏదో ఉపయోగపడతాడు, ఏదైనా చేస్తాడు అని ఏమైనా ఆశించి ముద్రగడ గారు ఇన్నాళ్ళు మీకు సపోర్ట్ ఇచ్చారా? ఎందుకంటే ఆ మధ్యకాలంలో ముఖ్యమంత్రిని వేణోళ్ళ పొగుడుతూ ఆయన ఒక లెటర్ రాశారు. అసలు అది చూసిన తర్వాత అందరూ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అని కూడా ఆయనకి ఏదో నామకరణం చేసినట్టున్నారు. ఆ స్థాయి నుంచి ఎందుకు ఒక్కసారిగా ఇలా మీ నుంచి దూరం అయిపోయారు? మా ప్రజలకు మంచి చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి.
సామాన్యుడు ఆకలి తీరుస్తున్నటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. అనేక రకాలైనటువంటి సంక్షేమ పదాలు ప్రజల ముంగిటకి నేరుగా తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆ నేపథ్యంలో ఆయన మంచి లెటర్ మంచిగా రాసి ఉండొచ్చు, మేమేం కాదను. అయినంత మాత్రాన లెటర్ రాసినంత మాత్రాన ఆయన మా పార్టీ అనో మీ పార్టీ అనో చెప్పలేము. కానీ ముద్రగడ పద్మనాభం గారిని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు హింసించారో మనందరికి తెలియదు కాదు, మళ్ళీ మేం చెప్తే తెలుసుకునే పరిస్థితి లేనే లేదు. ఆయన వ్యక్తిగతమైన విషయాలను మనం ఆయనతో పోలేదు. ఆయన వచ్చిన పార్టీలో పోవద్దు, అతను వ్యక్తిగతం. ఆయన ఏ పార్టీలో పోయి ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు మంచి చేస్తారని ఉద్దేశంతో పోతున్నాడేమో, పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారని ఉద్దేశంతో పోతున్నాడేమో. తప్పే ఉంది, దానికి తప్పు ఉంది అనట్లేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేశాడు, సామాన్యుడికి ఆకలి తీర్చాడు, ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరుతుంది, ప్రజాధనం సరే ఏమండి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇప్పుడు ఒకవేళ నిజంగానే చూస్తే ఈ రోజు పథకాలు వర్సెస్ ఇవన్నీ కూడా వస్తే అది ఓకే, కానీ ఇలా వ్యక్తులు జారిపోవడం ఎంతవరకు శ్రేయస్కరం? మాజీ మంత్రులు వెళ్ళిపోతున్నారు, ప్రస్తుత మంత్రులు వెళ్ళిపోతున్నారు, కొత్త కొత్త పేర్లు పైకి వస్తున్నాయి. కాపు కాసిన ఇలాంటి ముద్రగడ లాంటి వారు కూడా వెళ్ళిపోయేలాంటి పరిస్థితి వస్తుందిగా. ముద్రగడ మా పార్టీలో ఎప్పుడు చేరలేదమ్మా, చేరకుండానే అన్ని అదే అన్నాను కదా, కాపు కాశారు. సమర్థించినంత మాత్రాన చేరినట్టు కాదు. ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు మంచి జరుగుతుందనే మాట చెప్పారు. దాన్ని కూడా అనుకుంటే ఆయన మా పార్టీలో చేరినట్ట కాదు కదా, మరి కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మంచి చేశాడు అన్నాడు. రాజశేఖర రెడ్డి మంచి చేశాడు అనే విషయం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడన్నా అన్నాడా? అనలేదు కదా. ఇప్పుడు ఆయన చనిపోయినాక ఇప్పుడు అంటున్నాడు. అది కాదు కదా కావాల్సింది. నీకు అల్టిమేట్ గా మనకి ప్రజలకు కావాలి, అల్టిమేట్ గా ప్రజలకు మంచి జరగాలి. ఆ ప్రజలకు మంచి ఏ ప్రభుత్వంలో జరుగుతుంది, ఎవరు ప్రజలకు మంచి చేస్తున్నారు, ఏ నాయకుడు ప్రజలను కోరుకుంటారు. కానీ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత భయంకరమైన శత్రువులు కూడా ఈ రోజు మిత్రులుగా మారుతున్న దానికి కారణం మాత్రం ఈరోజు వైసీపీ కనబడుతుందేమో, అంటే అరెస్ట్ చేయించడం వల్ల. చంద్రబాబు నాయుడిని ఎవరు అరెస్ట్ చేశారమ్మా? చట్టం అరెస్ట్ చేయించింది. పోలీస్ చట్టం, పోలీస్ యాక్ట్ చట్టం ఎవరి చేతిలో ఉంది? నేరం ప్రస్తుతానికి మీ చేతిలోనే ఉంది కండి. ఆ లెక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారమ్మా? ఆ రోజు మరి అచ్చెన్నాయుడు గారు ఎల్లనాయుడు గారు పిటిషన్ వేసి ఆయన రిపోర్ట్ ఇచ్చిన దాని మీదనే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు కట్టింది. అప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకి ఎప్పుడైనా కొన్ని స్టాటిస్టిక్సే మాట్లాడతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2 టర్ములు, ఒకసారి తెలుగుదేశం ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అనుకుంటే కొన్ని స్టాటిస్టిక్స్ ఎట్లా ఉన్నాయంటే గతంలో కాపు నేస్తం, లేకపోతే ఇప్పుడు రెడ్డి నేస్తం, కమ్మ నేస్తం ఇలాంటివి ఏం లేవు కదా. ఒకటే కాపు నేస్తం ఒకటే ఉంది. ఇందాక రెడ్డి పెద్ద సామాజిక వర్గం పెద్దపేట అంటే ఎవడు మట్టుగాడే అదే పేర్కొన్న దగ్గర ఇక్కడ కాపులకి గత ప్రభుత్వం 1340 కోట్లు చేస్తే ఈ ప్రభుత్వం కాపు నేస్తం కింద 2029 కోట్లు చేసింది. 52 నెలల్లో 77 లక్షల మంది లబ్ధిదారులు కాపు బలిజ తెలగ ఒంటరి కుల లబ్ధిదారులు డీబీటీ ద్వారా 22,333 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 16,914 కోట్లు, టోటల్ 39,240 కోట్లు లబ్ధిదారులు ఉన్నారు. ఈ అమౌంట్ పంచబడింది. ఇది సంక్షేమ పథకాల్లో 2,42,000 కోట్లు సంక్షేమం చేసిన దాంట్లో ఇవాళ కాపుల స్టాటిస్టిక్స్. ఎప్పుడైతే మనం ఒక సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పంద, గతంలో 5% ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ఎకనామికలీ బ్యాలెన్స్ చేయడానికి 5% కాంట్రిబ్యూట్ చేసిన తెలుగుదేశం కూడా ఉదంతాలు ఉన్నాయి. ఎవరైనా ఈ సామాజిక వర్గ పరిరక్షణకి 2 ప్రభుత్వాలు ఎవరు తాపత్రయాలు పడుతున్నారు. అధికారమే పరమావధి అనుకున్న దగ్గర అధికారం తెచ్చుకోవాల్సింది వాళ్ళు రీజనల్ పార్టీ పెట్టుకుని తెచ్చుకోవాలి. కాపు నేస్తం అనే ద్వారా ఇచ్చారా, కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చారా? ఇక్కడ ఏ రాయితే పలువుడు కొట్టడానికి కానీ సంక్షేమ పథకాలు చేయడమే ప్రభుత్వ పరమావధి. దానికి ఇంత హెడ్ బ్లాకులు పెట్టి కన్నా 39,247 కోట్లు నేను ఇవాళ సచివాలయ వ్యవస్థల త్రూ కన్సల్టేట్ చేసిన డేటా. దాంట్లో మీరు నవరత్నాల పథకాల్లో మీరు ఏదైనా పెన్షన్ అనండి, లేదంటే ఇంకో పథకం అనండి, ఏదైనా అనండి. ఎన్ఆర్ఐ విద్యార్థులకి ఏమైంది ఈ రోజు? కాపు విద్యార్థులు చెప్తున్నాను కదా, కాపు నేస్తం ప్రకారం గత ప్రభుత్వం చేసింది 1340 కోట్లు డాష్ బోర్డులో ఎత్తుకొని దొరికితే ఇవాళ ఈ బడ్జెట్ ప్రకారం 2029 కాపు నేస్తం. ఈ ఫిగర్లు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మీకు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా 10 మందికి ఒక కారు కొనుక్కోవడంకో లేకపోతే విదేశీ విద్యకో అనుకునే దగ్గర ఇవాళ అంబేద్కర్ ఏదో పేరు పెట్టి దానికి కూడా వీళ్ళు చేయవలసింది వీళ్ళు చేస్తున్నారు కదా. మీరు కంపారిటివ్ పాలిటిక్స్ లో ఇవాళ ఎవరూ అతీతం కాదు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి అప్లిప్మెంట్ అంటారు. ఎక్కడ జరిగింది?
మళ్ళీ ప్రభుత్వాలు వస్తే మళ్ళీ అప్లిప్మెంట్ కార్యక్రమమే. అది ఎవరు మట్టుగారు స్టాటిస్టిక్సే చెప్తాడు. దీన్ని ప్రజలు నిశ్చయించుకుని ప్రజలే బేరీ చేసుకుని వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. దీనికి మీరు నేను ఏం చేయగలుగుతాం? జరిగిందా జరగలేదా అన్న దాని మీద విశ్లేషకుడిగా నేను చెప్పాల్సిన బాధ్యత అని చెప్పాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఉంది, వైఎస్ఆర్సీపీ చేసింది ఉంది, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇవాళ రాజ్యాధికారం అన్న దగ్గర గతంలో 23 మంది డిఎస్పీలకి తెలుగుదేశం చౌదరి సామాజిక వర్గం ఇచ్చారన్నది అపవాదం మోసింది. ఇప్పుడు ఎంతమందికి 750 మందికి అందుకో అన్ని పదవులు కట్టబెట్టారు, వీళ్ళు అపవాదం మోస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారి కంటే కూడా విశ్లేషకుడిగా మీరు లెక్కలు అయితే చెప్పారు. ఆయన దగ్గర లెక్క లేకపోతే నేనేం చేస్తాను? నా దగ్గర లెక్కలు ఉంటాయి, చెప్తాను. రజనీ గారు మీరేమంటారు? ముఖ్యంగా కాపులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, కాపులకి గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ అంటూ ఎన్టీఆర్ విద్యానృతి అంటూ అంతకుముందు నేను ఢిల్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఎంతో మంది పేద పిల్లలు వచ్చి చదువుకునే వాళ్ళండి. మరే మీ అమ్మ పొలం వేసుకునేదిరా, నేను ఇక్కడ దాకా ఎట్లా పంపించిందంటే ఎన్టీఆర్ విద్యానృతి ఉంటదండి, తద్వారా మేము ఇక్కడ దాకా వచ్చి చదువుకుంటాం అంటే, సరే ఫీజు వాళ్ళు కడతారు, నెలకు రెంట్ ఎవరు కడతారంటే అటెండెన్స్ ని బట్టి ప్రతి నెల 10,000 హాస్టల్ కూడా ఇస్తారట. ఏది కోచింగ్ కాకుండా అవకాశాలు కల్పించారు. వాస్తవానికి ఎంత ఉంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మీ జూనియర్ అందరికీ 5,000 ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇవన్నీ వాస్తవ గ్రౌండ్ ఫిగర్స్ ఎక్కడ వస్తాయి? సరే సరే ప్రసాద్ గారు, మా ముఖాలు ముష్టేస్తామంటే మేము అడిగామా? మాకు అక్కర్లా, మాకు కాపు రిజర్వేషన్ ఇవ్వండి, కాపు విద్యాభివృద్ధి. అదే కదా మొత్తగాడు మరుతున్నాం గారు, మీరు చాలా సార్లు చెప్పారు. మీకు ఇదే డిబేట్ లో మీరు సంక్షేమాన్ని ముష్టితో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఒప్పుకోను. ప్రజలు అప్లిప్మెంట్ కోసం జరగదు. మీరు కూడా అంతకుముందు పప్పు బెల్లాలే అనేవాళ్ళు. పప్పు బెల్లాలు ముష్టి ఏంటమ్మా? ముష్టి అంటే పప్పు వెళ్ళాలు దాన్ని ముష్టి అనుకుంటారు. నేను అలా అనుకుంటే కాదు కదా భవిష్యత్ సంక్షేమానికి నేను కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పనుల్లో కొన్ని సామాజిక వర్గాల అప్లిప్మెంట్ కోసం ఇస్తున్నవి. అవును, మీరు లాయర్ల గురించి మాట్లాడింది దానికి ఆవిడ చెప్పారు. ఏం చెప్పారు? ఆవిడ చెప్పారు మీరు ముష్టి, అది ముష్టి. 10,000 ఇస్తే ముష్టి ఎలా అవుతుంది? ఈ 5,000 ఇస్తే ముష్టి ఎలా అవుతుంది? పిల్లలకి భవిష్యత్తు కోసం ముష్టి అన్న మతాన్ని విరమించుకోమనండి. భవిష్యత్తు కోసం ఇస్తున్నారు కదా. ఎంటర్ప్రెన్యూర్ లాయర్లకి 5,000 పెన్షన్ ఇస్తుంటే అది ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అప్లిప్మెంట్ కాకుండా ఇంకేమవుతుంది? రజనీ గారు మీరే ఉంటారు. ప్రసాద్ గారు ముష్టి కాదండి, పోనీ పప్పు బెల్లాలు నేను యాక్సెప్ట్ చేస్తా. ముష్టి అన్న పదాన్ని విరమించుకోండి. ఎందుకంటే సంక్షేమాన్ని దయించి ఆ విధంగా పోల్చకండి. ఇది 70 సంవత్సరాల స్వతంత్రంలో ప్రతి ప్రభుత్వం చేస్తూనే ఉంది. సరే సరే ఆగండి సార్, కాపులకి కార్పొరేషన్ కాదు మాకు కావాల్సింది, కాపు రిజర్వేషన్. కాపులకి విద్యా వినండి, మమ్మల్ని చదివించండి. కాపు హాస్టల్స్ లేవండి. ఈ రోజు ఊరంతా కమ్మ హాస్టల్, రెడ్డి హాస్టల్లే ఉన్నాయి. ఏ జిల్లాలో కాపు హాస్టల్ లేవు. ఏ నాయకుడు కాపు హాస్టల్ బీసీ హాస్టల్ చూసాం, ఎస్సీ ఎస్టీ హాస్టల్ చూసాం, కానీ కాపు కమ్మ సంస్కరణలు చేస్తున్నవి ఆ సామాజిక వర్గంలో అత్యంత మారదులు చేస్తారు. ఇక్కడ మాకు ఆర్థర్ గారు తెలుసు, రామారావు గారు తెలుసు, ప్రసాద్ గారు తెలుసు. కాపు సామాజిక వర్గం కూడా ఎన్ని సంక్షేమ భావాలు కట్టారో నాకు తెలుసు. ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రముఖులు అత్యంత మారదులు కట్టారు. నేను వాళ్ళ పేరు కూడా చెప్తున్నాను సార్. వాళ్ళ సామాజిక వర్గంలో ప్రబుద్ధులు ఉన్నారు, మా దగ్గర డబ్బులు లేవు. ఎందుకు లేవు? నాకు తెలిసి అప్పారావు గారు, రమేష్ గారు, రామారావు గారు, ఆర్థర్ గారు ఇలాంటి వాళ్ళు ఒకసారి లోవర్ ట్యాంక్ బండికి రండి. ఎంతమందిని సంక్షేమం చేస్తారు నేను చెప్తాను. మీ దగ్గర స్టాటిస్టిక్స్ లేకపోతే దేనికి ఉపయోగపడుతున్నాయి? దేనికి ఉపయోగపడలేదమ్మా. ఇప్పుడు బీసీ సామాజిక వర్గంలో ఆర్ కృష్ణ గారు ఉన్నారు. 1 కోటి మంది పైచిలకు పిల్లలు ఆయన పెట్టిన బెక్స్ తో చదువుకున్నాం మేము. బీసీ సామాజిక వర్గంలో ఏమంటారు? కొంతమంది అత్యంత మహారాజులు ఉంటారు ఆ సామాజిక వర్గాల్లో. ఆ సామాజిక వర్గాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు సత్యగిరి ప్రసాద్ గారు ఉన్నారు. మీకేం తెలుసు ఆయన గురించి? ఎంతమందిని చదివిస్తున్నా నాకు తెలుసు. దిస్ ఇస్ అన్ ఇనిషియేటివ్. ఇంటెన్షనల్ గా కొంతమంది ఇనిషియేటివ్ తీసుకుని చేస్తూ ఉంటారు. ప్రసాద్ గారు ఇనిషియేటివ్ ఎంతమంది చేస్తారు అత్యంత మహారాజులు? చెప్పిన పేర్లు అందరూ వాళ్ళే. అయినప్పటికీ కూడా ఇంకా అక్కడ సమస్య ఉందనే కదండి. సమస్య ఎందుకు లేదమ్మా? 70 సంవత్సరాలు బట్టి అన్ని సామాజిక వర్గాల సమస్యలు ఉన్నాయి. పప్పు బెల్లాలు, అదే ఆవిడన్న భాష, లేదంటే మీరన్న పప్పు బెల్లాలు, అవి ఇప్పుడు మీరన్న డీబీటీ పద్ధతిలో 2,900 కోట్లు అని మీరైతే ఏం చెప్తున్నారు? మళ్ళీ నేను చెప్తున్నాను, కాపు నేస్త్రం తురుగా అందించిన అమౌంట్ అది. దట్స్ వాట్ ఐ యామ్ కోటింగ్. ఓకే, కాపు నేస్త్రం. ప్రసాద్ గారు మీరు చెప్పండి. కాపు నేస్త్రం బాధ తెలియదా సార్? మీకు అర్థం కావట్లేదా? ఈ రోజు ఏం చేయమంటారు? మీకు ముద్రగడ గారు చేస్తున్న పని కూడా అదే కదా. బీసీ సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గాన్ని కలిపి రిజర్వేషన్ ఇవ్వమని. దానికి ఇవాళ ఏ ప్రాతిపదిక మీద కూడా ఒక కన్సల్టెంట్ కూడా కాకుండా మీరు పొత్తులంటే ఎవరు మాడతారు? అదే ముద్రగడ గారు వైపు వస్తున్నారు అంటే అక్కడ ఏం జరగట్లేదనే కదా. ఎక్కడ జరగట్లేదు? గతంలో తెలుగుదేశంలో జరిగిందా? సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర హక్కులు సాధించుకుంటే బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటుందట. ముద్రగడ సామాజిక వర్గం అధినాయకులు కూడా ఏ ప్రాతిపదిక కూడా లేకుండా పొత్తులు పెట్టుకుంటారంటే ఎలా?
మళ్ళీ రజనమ్మ మళ్ళీ అదే బాధపడుతుంది కదా. ఇప్పుడు పొత్తులు పెట్టుకుంటున్నందుకు బాధ, లేకపోతే ఆయన ముద్రగడ గారు అటు వెళ్లకుండా ఉండడం బాధ? ఆయనే వెళ్తానని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, అది దానివల్ల మారదని. కాపులందరూ కూడా వ్యతిరేకం అవుతున్నారు అనేది బాధ. ప్రసాద్ గారు మీరేమంటారు? కాపు నేస్తం 2029 కోట్లు, డీబీటీ పథకం ద్వారా 22,333 కోట్లు, అలాగే టోటల్ 39,240 కోట్లు, నాన్ డీబీటీ 16,914, అదే అంటే పెన్షన్లు, అదే కదా నాన్ డీబీటీ. ప్రసాద్ గారు ఈ అంటే ఒక్క కాపులనే కాదు, ఎస్సీ ఎస్టీలు చూసుకున్నా మరి నేను చెప్తున్నాను కదా, ఇవాళ మీకు గతంలో ఎస్సీ సప్లాన్ ఉండేది, మైనారిటీ రెగ్యులేషన్ సప్లాన్ ఉండేది, మైనారిటీ చూసినా ప్రతి దానికి వైసీపీ కనబడుతున్నాయి. కానీ అదే నేను చెప్తున్నాను, ఇవాళ మీకు రాష్ట్ర ప్రభుత్వాలు మోసగం పడుతున్న సెంట్రల్ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడి దమ్ముండదు. గతంలో బడ్జెట్ అలిగేషన్స్ లో ఈక్వల్ గ్రాంట్ కనుక మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ మైనారిటీ సప్లాన్ గ్రౌండ్ అయ్యి, ఇప్పుడు ఏం చేస్తారంటే రాష్ట్రానికి వాటా ఇవ్వమంటే రాష్ట్రానికి ట్రెజరీకి డబ్బులు పెడుతున్నారు, వెనక్కి యథా రాజా తదా ప్రజలు వెనక్కిపోతున్నాయి. అందుకని అప్లిప్మెంట్ దగ్గర లేనప్పుడు ఈ నవరత్నాల పథకాలుగా క్యాస్ట్ పరంగా ఎవరికి ఎంత వస్తున్నాయో లెక్కలు తీసుకొని మాడవలసి వస్తుంది. మేము గతంలో సాంఘిక సంక్షేమ శాఖ త్రూగా ఎంత వచ్చేది, ఈ కాప్ కార్పొరేషన్కి ఈ ప్రభుత్వం ఏం చేసేది, అవన్నీ స్టాటిస్టిక్స్ ఉండేవి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సెల్ కానీ మైనారిటీ కానీ ఈక్వల్ గ్రాంట్ మ్యాచింగ్ గ్రాంట్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి పెడతారో చూడమనండి. ఎప్పుడైతే నీతి ఆయోగ్ వచ్చిన దగ్గర నుంచి అప్పటి నుంచి జరగట్లే. కాబట్టి సప్తగిరి ప్రసాద్ గారిని అడగండి, జరుగుతున్న వాటికి వివక్షకు గురవుతున్న రాష్ట్రాలను ఎవరు ప్రశ్నించబడట్లే. ఇవాళ సామాజిక సెంట్రల్ గవర్నమెంట్ ని ఎవరు ప్రశ్నించాలి? బడ్జెట్ లో స్టేట్ గవర్నమెంట్ అలొకేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ అలొకేషన్స్, ప్రతిపక్షాల అధికార పార్టీయా ప్రజల తరపున ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? అధికార పార్టీకి ఎక్కడ మాట్లాడలేదు కదా, మీరే లెక్కలు చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి లేదు కానీ మేము ఇచ్చాము, ఇవి మా లెక్కలు ఇచ్చారు కదా. కానీ ప్రజలు చెప్పాలి కదా సమాధానం. ప్రజలు చెప్తున్నారు మీరే ఉంటారు. గతంలో ఏం చేశారు? వాళ్ళకి 23 సీట్లు ఇచ్చారు, 24 ఇస్తారు చెప్తారు. ప్రసాద్ గారు వినబడుతుందా? హలో రజనీ గారు, హలో హలో చెప్పండి మీరు చెప్పండి. బట్టి ఎంతో మంది మేము చదువుకునే వాళ్ళం సరైన ఉద్యోగాలు లేకుండా, సరైన అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నామండి. అదే రకంగా ఈ రోజు అన్ని సామాజిక వర్గ హాస్టల్స్ ఉన్నప్పటికీ మా దగ్గర ఏదైతే కమ్మ హాస్టల్ ఉంది, రెడ్డి హాస్టల్ ఉంది, కానీ ఏ జిల్లాలో ఏ ఏరియాలో మా హాస్టల్స్ లేవండి. మేము సమకూర్చి డబ్బులు పెట్టి ఖర్చుకు పెట్టి కట్టుకోవడానికి మా ఆర్థిక స్తోమత లేదండి. దయచేసి ఉన్న ప్రభుత్వం సహకరించి కాపు హాస్టల్స్ కట్టాలి. అదే రకంగా ఎన్టీఆర్ విద్యానుభూతి మళ్ళీ లేవనెత్తితే ఎంతో మంది కలిసి ఆ ఢిల్లీ లాంటి వాటిల్లో కోచింగ్ లో చదువుకొని మళ్ళీ ఇంకొక గొప్ప స్థాయికి వెళ్తాం. అదే రకంగా కాపు విదేశీ వృత్తి అంటూ ఉంటుందండి. ఎంతో మంది కాపులు ఆప్తా సభల ద్వారా, కొంతమంది ఆప్తా మిత్రుల ద్వారా కూడా పక్క దేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు కల్పించండి. మాకు అవకాశాలు ఇవ్వండి. మీరిచ్చే పప్పు బెల్లలు మాకు వద్దండి. మమ్మల్ని రాజకీయంలోకి తీసుకురండి, విదేశీ విద్యలో సహకరించండి, కాపు రిజర్వేషన్ ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించండి. మా ఆవేదన తెలుసుకోండి సార్. ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజు దామోదర సంజయ్ గారు ఇచ్చింది నీలం సంజీవ రెడ్డి గారు ఆపేశారు, లేకపోతే ఒక రెడ్డి గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆపారో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అడ్డుపడ్డారో. ఎందుకు కాపులు ఎదగడం నచ్చదు వాళ్ళకి? ఎప్పుడు మీరు ఇచ్చే పప్పు బెల్లాలు తీసుకొని మీ వెనకాల జై కొట్టు మీ జెండాలు మోయాలా? ఎప్పుడు మేము సమాజంలో తిరిగి ఒక స్థాయిలో ఉండేది? 29% ఉన్న కాపులు అన్ని రంగాల్లో ముందుకెందుకు రాలేకపోతున్నారు? ఈ రోజు మేము పోటీ చేస్తామని అడగలేక, డబ్బులు ఖర్చు పెట్టుకోలేక, ఆర్థిక స్తోమత లేక ఎప్పుడు వెనకాల ఎందుకు నుంచోవాలి? ఎందుకు ఆ స్థాయి మాకు కల్పించరు? రిజర్వేషన్ గురించి చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తామండి. ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు, ఏ కుట్రకోణంతో ఆపారు అనేది సప్తగిరి ప్రసాద్ గారు మేడం చెప్పండి. మేడం చెప్పండి, మీరే జరుగుతున్నదంతా ఇంత జరుగుతుంది, ఇంకా మేమేం చెప్తాం, మీరే చెప్పండి. మేడం, ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి నలుగురికి పంచారు. 4 రెడ్లకి మీరు నమ్మతారో నమ్మరో, ప్యానల్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు నిజం తెలియదు, కానీ ఈస్ట్ వెస్ట్ ని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆ పక్క వాళ్ళు చూసుకుంటారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్రని విజయసాయిరెడ్డి గారు వెళ్తున్నారు. ఈ సర్కార్ ఏరియాని, కృష్ణా జిల్లాని దీన్ని వైవి సుబ్బారెడ్డి గారు చూసుకుంటారు. ఈ రాయలసీమని సజ్జల రామకృష్ణ రెడ్డి గారు. వినండి సార్, వినండి. కేఎస్ ప్రసాద్ గారు, ప్లీజ్ లిజన్ టు మీ. ఇది నిజం. ఆ నియోజకవర్గాలు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నా, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నా, కాపు ఎమ్మెల్యేలు ఉన్నా, ప్రతి ఒక్కరికి ఒక డిఫాక్టో ఎమ్మెల్యే, ఒక షేడో ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఎస్సీ కాన్స్టిట్యూన్సీస్ లో అయితే పేరుకే వాళ్ళు ఎమ్మెల్యేలు. కానీ మీరు నమ్మతారు నమ్మరు, చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పక్కన పెడదామండి. సప్తగిరి ప్రసాద్ గారు మీరేమంటారు? ఇప్పుడు
మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు, ప్రెసెంట్ మంత్రులుగా ఉన్నవాళ్ళు, అంటే వైసీపీలో ఒక వైభవం అనుభవించిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు పదవులు లేకుండా ఉన్నారు. ఇంక్లూడ్ మరి ముద్రగడ గారు అనౌన్స్ చేయలే, ప్రసాద్ గారు అన్నట్టుగా. బట్ కానీ కలిసిన కలయికలు, ఆయన విమర్శలు, ఆయన లెటర్లు చూస్తుంటే గనక ఆయన ఇది అర్థమవుతుంది అందరికీ. సో ఇదంతా కూడా ఇటు కన్సాలిడేట్ అయితే గనక మీ టీడీపీ అండ్ జనసేన పొత్తు వైపు కన్సాలిడేట్ అయితే మీకు ప్లస్సా, లేదంటే ఇన్ని రోజులు తిట్టిన వాళ్ళు ఇక్కడ రావడం వల్ల మైనసా? వినండి ఒక విషయం చెప్తాను. అన్ని సామాజిక వర్గాలు ఆందోళనతో అగ్రహంతో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన. మీరు నమ్మతారు నమ్మరు? ఏ వర్గాన్ని వదిలిపెట్టున్నాడు చెప్పండి? ఎవరిని వదిలిపెట్టాడు చెప్పండి? టీబీసీఐడి కేసులు పెట్టడం, వాళ్ళు కొట్టడం, జైలు వేయటం, చిత్రహింసలు చేయటం. గతంలో రాక్షసులు చూసినాం ఈ విధంగా. పాపము ప్రజలు ఎవరైనా తిరగబడితే, మునులు మహర్షులు తిరగబడితే వాళ్ళని ఈ చిత్రహింసలు పెట్టినటువంటి ఘటనలు మనం చరిత్రలో చదువుకున్నాం, పురాణ ఇతిహాసాల్లో. మళ్ళీ అదే రకమైన పాలన చూస్తున్నాం. ఏ తప్పు చేశాడని RRR గారిని, రఘురామకృష్ణరాజు గారిని సిబిసిఐడి పోలీసులు తీసుకొచ్చి అవమానకర రీతిలో కొట్టి కాళ్ళ మీద దెబ్బలు కుట్టింది. ఏ తప్పు చేశాడని డాక్టర్ సుధాకర్ ని గుడ్డును బాదినట్టు బాది ఒక పశువును అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేశారు. ఏ తప్పు చేశాడని అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఆత్మహత్య చేసే విధంగా చేశారు. మీరు చెప్పండి మేడం. ఇవన్నీ నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని చూడండి, ఇప్పుడు డీజీపీ గారు ప్రమోషన్ లిస్ట్ లో 13వ ప్లేస్ లో ఉన్నారు. ఆయన్ని ఓవర్లుక్ చేసి 13 మందిని ఓవర్లుక్ చేసి ఆయనకి ఇచ్చారు. ఏమి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు తప్పించి ఇంకొకరు డీజీపీ పోస్ట్ పనికిరారా? జవహర్ రెడ్డి గారు తీసుకుంటే ఆయనకన్నా 7 మంది సీనియర్లు ఆయన అందరినీ ఓవర్లుక్ చేసి ఆయనకి ఇచ్చారు. ఒక వైపు ఏమో రెడ్డి సామాజిక వర్గానికి పట్టం కడుతున్నారు అంటూనే, ఇంకో వైపు మీరే అన్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అసలు ప్యూర్ రెడ్లు ఎవరు అనేది కొత్త వాదన తీసుకొస్తున్నారు అని. అదే మేడం నన్ను చెప్పనియండి ప్లీజ్. రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న గుణం బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్పింది 10 మందికి పెట్టే గుణం మాది. నువ్వు 10 మందిని పెట్టడం లేదు, 10 మంది కొడుతున్నావు అంటున్నారు వాళ్ళు. 10 మందికి పెట్టడం అంటే ఏంది? 10 సామాజిక వర్గాలు పెట్టడమే రెడ్డి సామాజిక వర్గ గుణం అని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. అది నిజమో అబద్ధమో వాళ్ళు నిరూపించాలి కదా. ఇప్పుడు 10 మందికి ఆడ పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తన సొంత సామాజిక వర్గానికి పెడుతున్నారు. ఇప్పుడు ఎస్సీలు, బీసీలు, కాపులు, మైనారిటీలు, కమ్మలు వీళ్ళందరూ పక్కన పెట్టుకోవాలి. మీకు తెలుసో లేదో స్వతంత్రం రాకముందు నుండి ఈ రాష్ట్రానికి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి కమ్మ సామాజిక వర్గం గొలినేని మునస్వామి నాయుడు గారని చీఫ్ మినిస్టర్. ఎన్టీఆర్ గారి కన్నా కూడా ముందుగానే చీఫ్ మినిస్టర్. ఈ రోజు కమ్మ సామాజిక వర్గం కేబినెట్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు ఎమ్మెల్యే, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి కమ్మలు వేసారా? కమ్మలు ఓట్లు వేయలేదా నీకే? కమ్మ సామాజిక వర్గం కూడా ఓటేసింది. క్షత్రియులు ఉన్నారు నీ కేబినెట్ లో. మేడం నేను సూటిగా అడుగుతున్నా, ఒక నిమిషం నన్ను మాట్లాడండి ప్లీజ్. నాకు టైం ఇచ్చిందే తాలా చక్కు ఇచ్చారు. నేను జాయిన్ అయింది. మీరే కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్. 1 minute. కమ్మ సామాజిక వర్గం నీకు ఓటేసిందా వేయలేదా? నీకు ఓటేసింది. మరి కేబినెట్ లో ఉన్నారా? స్వతంత్రం వచ్చిన ఇప్పటి వరకు నుండి కూడా కమ్మ సామాజిక వర్గం లేని కేబినెట్ లేదే. మరి క్షత్రియ సామాజిక వర్గం ఏం తప్పు చేసింది? వాళ్ళ కేబినెట్ లో పెట్టుకోలేదు. ఏం వాళ్ళ మంత్రి పదవులు చేసే సమర్థులు లేరంటారా? ఏం వైశ్య సామాజిక వర్గం లేదు, ఏమి వాళ్ళకి అంత సమర్థత లేదంటారా? బ్రాహ్మణ సామాజిక వర్గం లేదే నీ కేబినెట్ లో? ఏమో 2 రెడ్డి గారికి తగ్గించి వీళ్ళకందరికి అకామిడేట్ చేయబ్బా నేను వద్దంటాం మేము. ఎవరు వద్దంటారంటే? నువ్వు పెట్టాలనుకునే బుద్ధి నీలో ఉంటే ఒక 2 రెడ్లు తగ్గించి ఒక కమ్మోళ్ళకో లేకుంటే చేతులు ఏ మాటగా మాట 5 కులాలు అయితే లేవు మొదటి నుంచి. బట్ అది ఎందుకు అంటే పెత్తందారులు, పేదలు అనే ఒక డివిజన్ ఇది కనబడుతుంది కదా. రైట్ మేడం ఒక నిమిషం. ఈ 5 సామాజిక వర్గాలు లేనటువంటి కేబినెట్ లేదు. ప్రతి కేబినెట్ లోనూ క్షత్రియులు ఉంటారు, వైశ్యులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, కమ్మ సామాజిక వర్గం ఉంటారు. ఎందుకు నీకెందుకు సామాజిక వర్గం అక్కస్ ఎందుకు? వాళ్ళు నీకు ఓట్లు వేసడమే తప్ప? చెప్పండి. రైట్ సత్యగిరి ప్రసాద్ గారు, మీరు అన్నట్టుగా నిజంగానే కులాల వారీగా ఈ స్థాయిలో కుల గణన, కుల విభజన లాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే నిజంగా కులాల వారీగా మరొకసారి అందరం మాట్లాడదాం. ఇది కాపు కులం మాత్రం ఈ రోజు ఒక కన్సాలిడేట్ గా అందరూ కూడా ఒక వైపు వెళ్లే ప్రయత్నాలు అయితే ఏదో జరుగుతున్నాయి అన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే 2014 పరిస్థితులకి 2024కి అయితే చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఈసారి ఎలాంటి మార్కు చూపించబోతున్నారో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ సామాజిక వర్గం చూద్దాం. నేను ఒక కన్క్లూడ్ చేస్తాను మేడం, ఒక్క పాయింట్ లో కన్క్లూడ్ చేస్తాను ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ముఖ్య కారణం దళితులు, కాపులు, రెడ్లు. ఈ ముగ్గురు సామాజిక వర్గం బలంగా గంపగుత్తగా ఓట్లేసింది. ఈ రోజు ఆ 3 సామాజిక వర్గం ఇంక్లూడింగ్ తన సొంత సామాజిక వర్గం కూడా తన పని తిరుగుబాటు చేసిండ్రు. తన యాటిట్యూడ్ నచ్చక
ఇన్ని సామాజిక కాబట్టి సేమ్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, కేసీఆర్ గారిని యాటిట్యూడే వెంటాడింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా యాటిట్యూడ్ ప్రాబ్లం కాబోతుంది. Attitude చూద్దాం. వెంటాడింది. రైట్, థ్యాంక్ యూ అండి నేను సప్తగిరి చెప్తా, ప్రసాద్ గారు, అన్ని కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ, రజనీ గారు, రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది డిబేట్. మొత్తానికి కాపులు ఎటువైపు ఉండబోతున్నారు, మరి మరో 100 రోజుల్లో ఎన్నికలు రాబోతున్న వేళ మరి ఇటు శెట్టి బలిజ కాపు వీరందరూ కూడా మరి ఏకతాటిపై వస్తే కనుక వీళ్ళంతా మరి ఎటువైపు టర్న్ తీసుకోబోతున్నారు, ఎలాంటి కీలక పరిణామాలు జరగబోతున్నాయి, అవునన్నా కాదన్నా ముద్రగడ సామాజిక వర్గానికి ఆయన ఒక మార్గ్గా ఉన్నారు కాబట్టి అటు హరిరామజోగయ్య, ఇటు ముద్రగడ, మరి పవన్ కళ్యాణ్, మరి వీళ్ళంతా ఏం చేయబోతున్నారు అనేది అయితే చాలా పెద్ద బిగ్ క్వశ్చన్గానే ఉంది. రైట్, ఇది డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.